వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వేళ బ్రతిమలాడడం, మమ్మల్ని పంపించేయడం, వాళ్ళు లేకపోవడం ఇదే జరిగింది. మేము కొత్త స్టూడెంట్స్తో మాట్లాడదామన్నా కూడా మాకు అంత అవగాహన ఇవ్వలేదు. వాళ్ళు అంత స్పేస్ మాకు ఇవ్వలేదు సార్. ఏమన్నా మాట్లాడుతుంటే కొంతమంది వెళ్తున్నారు సార్, అంటే కొంచెం బ్యాక్లాగ్స్ ఇటువంటివి ఉన్నవాళ్ళు వెళ్తుంటే ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని రండి అప్పుడు ఇస్తామన్నారు. నాకులా క్లియర్ అయిపోయిన వాళ్ళు వెళ్తుంటేనేమో అయిపోద్దమ్మా అయిపోద్దు. రీసెంట్గా 1 month బ్యాక్ వెళ్ళాం సార్. 1 month బ్యాక్ వెళ్తే ఇదిగోమ్మా మేము చేసామని ఆ సర్టిఫికేట్ చూపించారు సార్. అయిపోద్ది, మీ వెనకతలు మేము ఉన్నాము అనేసి ఏవో సార్ చెప్పారు. నా దగ్గర ఫైల్ ఉంది, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, మీ వెనకతలే ఉంటాను నేను, మీరు ఏం చెప్తే అది చేస్తానని ఏవో సార్ మాట్లాడారు సార్. మాకేమీ రాలేదు సార్, సమాధానం ఏమీ లేదు. కాలేజ్ ముందు మీరు ఆందోళన చేపట్టడం కానీ మరి ఏమైనా చేశారా? మరి వాళ్ళు చాలా సార్లు చేసాం సార్, చాలా సార్లు. ఈ 2 సంవత్సరాలు మేము తిరగని రోజు అంటూ ఏమి ఉండదు సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం వెళ్ళాం కాలేజ్కి. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే వచ్చేస్తుంది. మేము ఇల్లీగల్గా ఏమి వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు సార్. లీగల్ గానే ప్రొసీడ్ అయ్యాం. పేరెంట్స్ని తీసుకుని వెళ్ళాము. పేరెంట్స్ ఏమో ఇలాగా మా పిల్లల జీవితం ఎలా అయిపోతుంది, మా పిల్లలు ఎలా ఉంటున్నారు, మీరు ఏం చేస్తారు సార్, మీరు మీ పిల్లలు అయితే మీరు ఎలా ఉంటారు అని అంటే వచ్చేస్తారు సార్, వచ్చేస్తుంది. మా పేరెంట్స్ గట్టిగా అడిగినా సరే వీళ్ళు ఇలాగే ప్రొసీడ్ అవుతున్నారు. ఇంకా ఒక మాట మీద పట్టుకొని ఉండిపోతున్నారు సార్. పాత మేనేజ్మెంట్ మేము కన్సిడర్ చేయాలి, కన్సిడర్ చేస్తున్నా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మా మేనేజ్మెంట్లో మేము చేయలేము అంటే మొత్తానికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళే వేసేసుకుంటున్నారు సార్. మా పరిస్థితి ఇప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గత మేనేజ్మెంట్తో మీరు ఏమైనా సంప్రదింపులు చేయడం కానీ ఎవరితో మాట్లాడడం కానీ జరిగిందా? గత మేనేజ్మెంట్లో ఉన్నటువంటి నవీన్ రెడ్డి సార్తో, అలాగే సుబ్రహ్మణ్యం చౌదరి గారితో, లక్ష్మీనారాయణ గారితో, ఎవరైతే 3 చైర్పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఒకరికి ఫోన్ చేస్తే, బాబు ఇది నాకు సంబంధం లేదమ్మా, మేము కాలేజ్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాము, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పడం కూడా జరిగింది. సుబ్రహ్మణ్యం గారు అని వేరే ఎవరి పేరో చెప్పారు, వాళ్ళకి ఫోన్ చేయమని వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఆయనకు ఫోన్ చేస్తే మీరు చెప్పే వరకు నాకు ఇప్పుడు వరకు ఈ గొడవ గురించి కూడా నాకు తెలియదు, నాకు అసలు ఈ నోటీస్ వరకు నాకు రాలేదని చెప్పడం జరిగింది. మీ కాలేజ్లో మీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి, అడగండి, ఆయనే మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళే మీకు మీ బ్యాచ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళే, మాకు సంబంధం లేదు అని కూడా చెప్పడం జరిగిందండి. పాత మేనేజ్మెంట్ గతంలో కాలేజ్ పేరు ఏదైతుందో అదే కాలేజ్ పేరుతో రన్ అవుతుందా? గతంలో ఏ పేరు ఉండేది? గతంలో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ అని ఉండేదండి. ఇప్పుడైతే రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది. మేమున్నప్పుడే ఉంది సార్, మేమున్నప్పుడే 3rd year లో మారింది సార్. మేమున్నప్పుడే పేరు మారింది సార్. రాజరత్న కిడ్స్ ఇంజనీరింగ్ కింద మారింది. మేము ఉన్నప్పుడే రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్గా మారిందండి. ముందైతే కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ అని ఉండేది సార్. 2021లో మేనేజ్మెంట్ కొత్త మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మా 2019 నుంచి 23 బ్యాచ్ ఏదైతే ఉందో మాకు PCA రికగ్నైజేషన్ అనేది కాలేజ్ వాళ్ళు ఇప్పించాలి. 2019-23 బ్యాచ్లో మేము 60 మంది బీఫార్మసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నామో మా 60 మందికి కూడా PCA రికగ్నైజేషన్ అనేది రావాలి. ఆ PCA రికగ్నైజేషన్ ద్వారానే రేపు పొద్దున్న మేము బయటకు వచ్చి ₹1 సంపాదించుకోవడానికన్నా మాకు స్కోప్ ఉంటుంది. అది లేకుండా మేము బయటకు వచ్చి సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద పెద్ద కంపెనీలోకి వెళ్ళాలంటే అందరికీ స్కోప్ ఉండదు. కొంతమంది రిఫరెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పైగా ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి మాలో ఎవరికి కూడా అంతటి ఆర్థిక స్తోమతలు లేనటువంటి వారు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మేము ఎవరం కాదు. మేము సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మేము 19-23 బ్యాచ్ పరిస్థితి. అలాగే 2019-23 సంబంధించిన స్టూడెంట్స్ అయితే 6 సంవత్సరాలుగా అయితే వాళ్ళంతా కూడా తిరుగుతున్నా సరే ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకి PCA సర్టిఫికేట్ అయితే రికగ్నిషన్ అయితే మేము ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కోర్సు చేసి దానికి సరైన గుర్తింపు లేకపోతే ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మేము ఉద్యోగాలు చేసుకునే సరైన గుర్తింపు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఈ సర్టిఫికేట్ లేకపోవడంతో మేము అంతే మేము చదువుకున్న దానికి గుర్తింపు లేక మేము ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న చేతగా మొత్తం ఏదైతే మొత్తం వెనకబడినటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా 60 మంది విద్యార్థులు ఈ విధంగానే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ని ఆశ్రయించిన సరే ఎటువంటి మాకైతే న్యాయం జరగడం లేదు. అలాగే ఇక్కడ కాకినాడ జిల్లా కలెక్టర్కి ఈరోజు ఆ సమస్యను వినిపించుకోవడానికి వచ్చాం. తమ సమస్య విన్నా సరే దానిపై సరైన అవగాహన లేదని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలోనే అప్పుడు ఏదైతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మా సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఏదైతే కాలేజ్ సంబంధించిన రామచంద్రపురం సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి
ఏదైతే బీఫార్మసీ విద్యార్థులు అందరూ కూడా కోరుతూ ఈ రోజైతే వాళ్ళంతా ఆందోళన అంతా కూడా 60 మంది విద్యార్థులు కూడా మా అంతా రోడ్డును పడ్డామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజైతే ఆర్టీవీ ముందు కూడా తమ గోడను వెళ్ళనిచ్చుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.